వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నింగిలోకి దూసుకెళ్లిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం. వృద్ధురాలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్ పర్యటన. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పిన శివాజీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. బుధవారం ఉదయం 8:55 తన అత్యంత శక్తివంతమైన రాకెట్ LVMW ద్వారా యుఎస్ కంపెనీ AST స్పేస్ జెట్లెట్ నుండి బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నింగిలోనికి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం దూసుకెళ్లింది. ఇస్రో తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహంను రూపొందించిన అమెరికా AST స్పేస్ మొబైల్ కంపెనీ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6100 kg. ఈ రోజు ఉదయం 8:55 శ్రీహరికోట నుంచి LVM-3 M6 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాకెట్. అందుకే దీనిని బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తారు. LVM-3 M6 रॉकेट दोनों ठोस नोजक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं. प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं. Very thrilling vibration at the launch base due to the thrusting of twin. I am extremely happy to announce that LVM-3 Bahubali rocket M6 launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space, and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution for the global community. This is our 104th launch from Sriharikota, also the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం చేరుకున్నారు. వైకాపా హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇల్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయన కోరింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటం చేరుకున్న పవన్ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమెను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధురాలికి 50,000, ఆమె మనవడు చదువుకు 1,00,000 ఆర్థిక సాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆమె మనవడి చదువు కోసం ప్రతి నెల తన వేతనం నుంచి 5,000 రూపాయలు ఇవ్వాలని పవన్ నిర్ణయించారు.
శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి శ్రీ జోగులాంబ అమ్మవారిని మంగళవారం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. తొలుత జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని ఓ హోటల్కు ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయ వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి వెళ్లి శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో అర్చకులు ఆయనను పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆశీర్వచనం చేసి గవర్నర్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సినీ నటి మంచులక్ష్మి మంగళవారం సిఐడి విచారణకు హాజరయ్యారు. నేడు లక్డీ కప్పుల్లోని సిఐడి కార్యాలయానికి ఆమె వచ్చారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. గతంలో ఈ కేసు విషయంలో మంచులక్ష్మిని ఈడీ సైతం విచారించిన సంగతి తెలిసిందే. నటి రీతు చౌదరి కూడా సిఐడి కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటి తరానికి వాజ్పేయి విలువలు ఆదర్శమని అన్నారు. వాజ్పేయి గొప్పతనం తెలుసుకుని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సుపరిపాలన యాత్ర గురించి సీఎం చంద్రబాబుకు చెప్పిన వెంటనే ఆనందం వెళ్లబుచ్చారని తెలిపారు. ఈ యాత్రకు కూటమి పరంగా, ప్రభుత్వం పరంగా సహకారం అందించారని చెప్పారు. ఈ నెల 25న వాజ్పేయి శత జయంతి సందర్భంగా అమరావతిలో స్మృతి విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు. పార్టీ, తెలుగుదేశం, జనసేన సంబంధించిన శ్రేణులు యాత్రలు అన్ని ప్రాంతాల్లో కూడా ఆ విధంగా రావటం, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి అక్కడ పెట్టారు, అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం. ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తాం, వాళ్ళని కలుపుకుంటాం. కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం
ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అంటే ఏ ఆలోచనతో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కాంగ్రెసేతర ప్రభుత్వం ఈ దేశంలో రావాలి అని చెప్పి అన్ని పక్షాలని కలుపుకొని అందరి యొక్క అభిప్రాయాలను కూడా ఆయన గౌరవించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు. ఆ రోజు పొలిటికల్ కనెక్టివిటీ అంటాం, ఆ విధంగా ఆయన పొలిటికల్ కనెక్టివిటీ అందరితో ఏ విధంగా చేసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఆ ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి కన్నా ముందు 3 సార్లు ఏర్పడ్డాయి ఏవైతే కోalition గవర్నమెంట్స్. కానీ ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల మించి పరిపాలన చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే అంతర్గతంగా ఉండే విభేదాలు, అలాగే స్వార్థం ఎప్పుడైతే పెరుగుతుందో, అలాగే కాంగ్రెస్ కుటిల నీతి వాళ్ళ మధ్యన విభజించు పాలించు అనే ఒక పద్దాన వాళ్ళకి అనేక రకాల తాయిలాలు ఇచ్చి విడగొట్టే ఒక సంస్కృతి ఏదైతే బ్రిటిష్ నుంచి అలవర్చుకున్న కాంగ్రెస్ ఆ విధంగా చేసే కారణంగా దానికన్నా 3 సార్లు ప్రయోగాలు జరిగాయి. మొదటిసారి మొరార్జీ దేశాయ్ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీ, కానీ దాన్ని కూల్చి ఆ రోజు చరణ్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయటం, దాని తర్వాత విపి సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని కూడా కూల్చి చంద్రశేఖర్ గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా ప్రభుత్వం రావటం, దాని తర్వాత ఐకే గుజరాల్ నేతృత్వంలో కూడా రావటం జరిగింది. దాన్ని కూడా ఆ విధంగానే అది కూడా 3-4 మారింది. కనుక కోalition ఈ దేశంలో లేదు, కాంగ్రెస్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని బలంగా అందరి మొదల్లో నాటుకున్న సమయంలో అటల్జీ ఒక గొప్ప ప్రయత్నం చేశారు. 98లో రావటం జరిగింది. అప్పుడు ఎవరు వెళ్ళిపోలేదు, కానీ అవిశ్వాస తీర్మానంలో ఆ సంఖ్య లేని కారణంగా ఒక్క ఓటుతో ఓడిపోవటం. దాని తర్వాత దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభంజనం, దాంట్లో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయటం, ఒక అద్భుత విజయం సాధించడం. దాని తర్వాత 5 సంవత్సరాల ఒక సుస్థిర ప్రభుత్వం, సుపరిపాలనకు సంబంధించిన గీటురాయిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే పరిపాలన చేశారో, రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన అనేక రకాల మౌలిక మార్పులు చేశారు, అనేక రకాల కఠినమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ యొక్క నిర్ణయాల కారణంగా దేశం ఇవాళ ప్రగతి పదాన వెళ్తుంది. ఆ విధంగా ఒక దిక్సూచిగా మారటం, అలాగే మొత్తం ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంటే 70 సంవత్సరాలు పైగా ఒక సామాజిక కార్యకర్తగా, 60 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా పనిచేసిన వ్యక్తికి ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకపోవటం, ఒక్కడంటే ఒక్క శత్రువు లేకపోవటం ఏదైతుందో అది ఈరోజు అసాధ్యమైన ఒక అంశం. ప్రపంచంలోనే అటువంటి నేతలు అరుదు. కనుక ఆయన సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలన సంబంధించి అనేక రకాల ఆవిష్కరణలు, స్వర్ణ చతుర్భుజి కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, సర్వ శిక్ష అభియాన్ కానీ, పనికి ఆహార పథకాన్ని ఏ విధంగా అనుసంధానం చేసి 100 రోజులు 10 దినాలు ఇవ్వటం కానీ, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ని అందించడంలో కానీ, టెలికాం సంబంధించిన ఏవైతే ఆ రోజు ఫిక్స్డ్ లైసెన్స్ ఫీ సిస్టమ్ నుంచి కాంపిటేటివ్ బిడ్డింగ్ వైపు తీసుకెళ్ళి మొత్తం ఒక టెలికాం విప్లవాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మనం ఈరోజు సెల్ ఫోన్లో ప్రపంచంలో నెంబర్ 1 ఉన్న ప్రముఖ సినీ నటుడు మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు గాను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. శివాజీ తాను మాట్లాడిన మాటలు మహిళలు అందరి గురించి కాదని స్పష్టం చేశారు. మూవీ హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు నిండుగా బట్టలు ధరించి వెళ్లాలని సూచించారని అన్నారు. అలా వెళ్తే తమకు ఇబ్బంది ఉండదేమోననే కోణంలోనే మాట్లాడని తప్ప వేరే ఎవరిని అవమానించపరచాలని తాను మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన సందర్భంలో 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చాయని, వాటికి సిన్సియర్ గా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు శివాజీ. మొన్న మా దండోరా ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా స్పీచ్లో దొర్లిన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక 2 పదాలకి నేను సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పాను. మరీ ముఖ్యంగా ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే, ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్. ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా. అలాగా 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నా ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొరికిపోయింది. నాకు కాన్షియస్
ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు బయటకు రాగానే గెస్ట్తో అన్న అబ్బాయి దొర్లేసాను అన్న. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను, ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్, వెరీ క్లియర్. ఇక మా దండోరా సినిమా గురించి మాట్లాడుతాం. దాని తర్వాత మీరు ఎవరు అడగాలనుకుని అడగచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి దాదాపు 36 అవర్స్ అయింది నేను పడుకొని. 2 రోజుల నుంచి నేను ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు, రాలేకపోయాను. అంటే నాలోనే అంతర్మదనం, ఎందుకు ఇలా జరిగింది. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని అనిపించింది. సో అందుకే రాలేకపోయాను. సో రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారితో చెప్పి, సార్ నేను సినిమా ప్రమోషన్కి వస్తానని చెప్పి ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు, ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. లేదు, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను. అలా రేపు 25వ తారీఖు క్రిస్మస్ నాడు రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీకు వీలైతే చూడండి. ఒక మంచి సినిమా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాస్ట్ సిస్టమ్ మీద ప్రేమ పట్ల ఉన్న వ్యతిరేకత తరతరాలుగా నడుస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా నడుస్తుంది. ఆ వ్యతిరేకత కుటుంబాల నుంచి వాటిని గాఢంగా గట్టిగా స్పృశించింది ఈ కథ. వెల్కమ్ టు టీవీ 88 తెలుగు న్యూస్. రాజమండ్రిలో వైసీపీ నాయకుల అరాచకాలపై తెలుగు మహిళలు మాలే విజయలక్ష్మి, చండీప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ కావాలనే కూటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకుడు రప్పా అంటుంటే రాజమండ్రిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం రఫా అంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రౌడీజం, దౌర్జన్యాలకు ప్రోత్సాహం ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే నిండాయని, ఇంకా చాలా అరాచకాల లెక్కలు బయటకు రావాల్సి ఉందని హెచ్చరించారు. రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్లకు ఆశ్రయం ఇస్తున్న వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని కబడ్దార్ అంటూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. విచారణకు ఆదేశించడం జరిగింది. A1, A2, A3 ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే ప్రైవేట్ హాస్టల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళకు కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళ హాస్టల్ కూడా ముగించే విధంగా ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతూ ఉండగా ఎవరైతే ఆ రౌడీ షీటర్కి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చుని లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడాడు. ఏంటంటే అసలు ఏం జరుగుతుంది? మీరే రౌడీ షీటర్ను ప్రోత్సహిస్తారు, మీరే బ్లేడ్ బ్యాచ్ ప్రోత్సహిస్తారు, మీరే గంజాయి బ్యాచ్ ప్రోత్సహిస్తారు, మీరే వాళ్ళకి ఆశ్రయిస్తారు. బురద ఎవరి మీద చల్లుతారు? కూటమి ప్రభుత్వం మీద చల్లుతారు. ఒక్కసారి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏదైనా ఒక విషయం మీకు తెలిసినప్పుడు పూర్వాపరాలన్నీ తెలుసుకుని అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మంచిది. ఎందుకంటే ఏ నేరం జరిగినా, ఏ కేసు అయినా సరే విచారణ పూర్తిగా జరుగుతుంటే గోళం అనేది ఎక్కడ కనపడుతుంది? వైఎస్ఆర్సీపీ నేతలు అనుచరులు గాని, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గాని అందులో దోషులుగా తేలుతున్నారు. అప్పుడు మీరు 4 ఖర్చుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ముందుకు వచ్చింది కూటమి ముందుకు వచ్చేస్తున్నారు. తీరా చూస్తుంటే ఎక్కడ చూసినా ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు అవుతున్నారు. అవునండి, సాక్షాత్తు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీ బాస్, మీ అధినేత జగన్ గారే ప్రెస్ మీట్లో రపా నరికేస్తాం, రపా చూపిస్తాం అంటుంటే మీరు కూడా అదే పందాలో, అదే వరవల్లో ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. మొన్న లోకేష్ గారు కూడా ఒకటే చెప్పారు, రెడ్ బుక్ లో 3 పేజీలు అయినా ఇంకా ఉన్నాయి. అందులో లేనివి కూడా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా క్రమశిక్షణా చర్యలు
తీసుకుంటాము. నేతలే కాదు, ఎవరైతే ఈ నేతలు ఈ చట్ట వ్యతిరేక వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారో, ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాగ్రత్త అండి, ఎందుకంటే అందరూ మీ వాళ్ళే ఉంటారు. అనంతపురం జిల్లా బండపల్లి గ్రామం నందు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే సుధాకర్, యూనివర్సిటీ మెంబర్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు శాలిని దాదా, గాంధీ సాకే, శంకర్ తదితరులు బండమీదపల్లి గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు శాలిని దాదా, గాంధీ, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కోట సత్యనారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ బండిమీదపల్లి గ్రామం నందు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు కరూరు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు వెళ్లకుండా నివారించి పేదలను ఆదుకోవడం జరిగిందని, ఇటువంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలను రద్దు చేస్తూ ఉందని, అందులో భాగంగా నేడు మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి పథకం కూడా రద్దు చేసేందుకు చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా మహాత్మా గాంధీజీ పేరును కూడా తొలగించడం జరిగిందని, ఇటువంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకం పేరు మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసేందుకు బండమీదపల్లి నుంచే ప్రారంభిస్తామని, అందులో భాగంగానే నేడు మీడియా సమావేశం ఏర్పాటు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పని హక్కు కల్పించాలని చెప్పి దాదాపు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో మరి చేపట్టిన ఆ ఉపాధి హామీ పథకం మరి ఈరోజు నిర్వీర్యం చేయడానికి మరి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తూ ఉన్న విషయాన్ని మనందరం ఇప్పటికైనా గమనించి మరి పోరాటాన్ని సాగించి మరి మహాత్మా గాంధీ పేరిట ఉన్న ఆ పథకాన్ని, పాత చట్టాన్ని కొనసాగించాలని చెప్పి మరి ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసి పని హక్కును మరి పొట్టన పెట్టుకోవాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం నశించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు పని హక్కును ఈరోజు పూర్తిగా కోల్పోతున్నాం. మనము గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆపే చట్టాన్ని మరి ముందుకు కొనసాగించాలని చెప్పి 100 రోజులు ఉన్నప్పుడు 125 రోజులు చేస్తామంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం 90% ఇంతకుముందు ఈ ఉపాధి హామీ కోసం ఆ ప్రభుత్వ ఖర్చులు భరించేది. ఈరోజు రాష్ట్రాలకి 40% భరించాలని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడం, ఈ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి, అదేవిధంగా పని దినాలను మరి కేవలం భారతదేశం మరి ఇండియా ప్రభుత్వం మాత్రమే మరి నిర్ణయిస్తే మరి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడున్న అవగాహనను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలకే అవకాశాలు కల్పించాలి. పని కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. మరి కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే దిశగా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఈ పోరాటాన్ని కొనసాగించి మరి జాతీయ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న పాత చట్టాన్ని కొనసాగించే వరకు పోరాటం చేస్తామని చెప్పి అనంతపురం కాంగ్రెస్ పార్టీ. సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మొదటిసారిగా మడకసిర నియోజకవర్గానికి వెళ్లే సందర్భంగా టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం ఆయన మడకసిరకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో సత్యసాయి జిల్లాలో టీడీపీని నెంబర్ 1 పార్టీగా నిలబెట్టేందుకు పనిచేస్తానని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇటీవల జరిపిన కొన్ని ఘటనలను ఆయన ఖండించారు. గర్భిణీలపై దాడులు చేయడం, జంతువులను హింసించడం వంటి చర్యలు అనాగరికమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు అవుతుందని చెప్పారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా తీర్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్న గారు,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మీద నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా పనిచేస్తానని, అందులో భాగంగా ఈరోజు మొదటిసారి నా నియోజకవర్గానికి వెళ్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బలంగా చేస్తామని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సత్యసాయి జిల్లాని పార్టీని నెంబర్ 1గా చేసే విధంగా పనిచేస్తామని, బాబు గారి యొక్క నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కూడా గుణపాఠం నేర్చుకోకుండా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒక నిండు గర్భిణిని కాలితో తన్నడం, అదేవిధంగా పొట్టేలని లైవ్లో నరికి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకి రక్తం చల్లడం, ఇలాంటి అనాగరిక చర్యలు, దుర్మార్గమైనటువంటి చర్యలు, వీటిని ఏ రాజకీయ పార్టీ చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చట్టం కఠినంగా పనిచేస్తుంది. గర్భంతో ఉన్న మహిళ గర్భగుడిలో దేవతతో సమానం అంటారు. అలాంటి మహిళని కాలితో దన్నడం అంటే ఎంత రాక్షసత్వమో, ఎంత పైశాచికత్వమో ఒకసారి సమాజం చూస్తూ ఉంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా పనిచేస్తుంది అనడానికి అనేక నిదర్శనాలు, ఉదాహరణలు ఉన్నాయి. నిన్నటి రోజు పాశవికంగా వ్యవహరించిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.